అన్నగారు ఇదివరకు యారీ షోలో కూడా ఇప్పుడు నాని గారు నాగచైతన్య వీళ్ళందరితో ఆల్మోస్ట్ చేశారు, ఒకళ్ళతో 2 ఎపిసోడ్లు కూడా చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ ఈ షో చేసేంతగా ఏమొచ్చింది మధ్యలో అంత ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చారు కొత్త స్టఫ్? అంటే ఫస్ట్ ఐ థింక్ యాజ్ పీపుల్ వీ హ్యావ్ ఆల్ ఇవాల్వ్డ్. అంటే దట్ ఇస్ ఆల్మోస్ట్ సమ్ 7-8 years ago అండి. అండ్ లైఫ్ చాలా మారింది. ద కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వీ డూ చేంజ్, ద కైండ్ ఆఫ్ పీపుల్ వీ ఆర్ డిఫరెంట్. 20sకి 40sకి చాలా తేడా ఉంటుంది. సో అది మీరు కొంచెం మెచ్యూర్ అయిన పీపుల్, లేకపోతే అసలు మెచ్యూరే కాలేదు వీళ్ళు అని డిసైడ్ అయ్యేదో ఏదో జరుగుతుంది సార్. అయితే యాక్చువల్గా ఈ మధ్యన సోషల్ మీడియా ఏంటంటే చాలా షిట్, అంటే సెలబ్రిటీస్ అనేసరికి ఏంటంటే వాళ్ళ ఇష్టం, అవును, దే ఆర్ థ్రోయింగ్ షిట్ ఆన్ ద సెలబ్రిటీస్. అంటే ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీరు ఈ షోలో అంటే ఈ షో ద్వారా వాళ్ళు ఏదైతే పాపులర్ అయినాయి కొన్ని ఉంటాయి అవి తీసుకుని అవి కాదు అని ఖండించేది అది ఏమన్నా ఉంటుందా, లేదంటే కరెక్ట్ జస్ట్ ఓన్లీ టాక్ షో కింద? దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వను పర్సన్ లైఫ్లో. సోషల్ మీడియా ఆ ఇన్ఫర్మేషన్ ఎలాంటిదంటే అండి, దేర్ వాజ్ వన్ జనరేషన్ వేర్ పీపుల్ ఆల్ యూస్ టు బి ఫిట్. ఎందుకంటే చాలా లిమిటెడ్ ఫుడ్ దొరికేది, ఇంతే తినాలి ఇంతే చేయాలి, ఎందుకంటే ఫుడ్ లిమిటెడ్ ఉండేది. ఫుడ్ అన్లిమిటెడ్ అయ్యేసరికి ఏమైందంటే అందరూ ఒబీస్ అవ్వడం, లావ్ అవ్వడం ఇవన్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ దాని గురించి డైట్లు ఏ చేస్తూ ఉంటాం. ఇన్ఫర్మేషన్ కూడా అలాంటిది. ఇప్పుడు మనకి దిస్ ఇస్ ద ఫస్ట్ జనరేషన్ దట్ వీ హ్యావ్ అబండెన్స్ ఇన్ఫర్మేషన్. దేని గురించి కావాలో అవసరం లేని అన్నీ వస్తూ ఉంటాయి మాకు. సో ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్ టు టేక్ ఆఫ్, ఓకే దిస్ ఫర్ మై లైఫ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇస్ గుడ్, దిస్ ఇస్ టేక్ మీ ఫార్వర్డ్. అలాంటి ఐ థింక్ ఇన్ఫర్మేషన్ అండ్ డయట్ ఇస్ నీడెడ్. బట్ అలాగా ఇది సోషల్ మీడియా జరిగింది కాబట్టి నేను ఆ రిఫ్లెక్షన్ అయితే నా లైఫ్లో ఇప్పుడు ఉండదండి. ఎందుకంటే అది కొంతమంది మాట్లాడుకునేది ఇప్పుడు నేను మాట్లాడితే అందరూ మాట్లాడుకునే మ్యాటర్ కింద మారుతుంది.